హలో అండి. ఇంతకుముందు వీడియోలో మనం జ్ఞానేంద్రియాలకు సంబంధించి కంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. అండ్ ఈ వీడియోలో చెవి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మెయిన్ పాయింట్స్ మీరు కూడా నోట్ చేసుకోండి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. నిన్న వీడియోలో కంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ కళ్ళకు రక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పలేదండి. అండ్ ఈ వీడియోలో దీన్ని కూడా కవర్ చేస్తాను. కళ్ళ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తగిన వెలుతురులోనే చదవాలి. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. వాహనాలలో ప్రయాణిస్తూ చదవకూడదు. ప్రతిరోజు చల్లని నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. టెలివిజన్ చూసేటప్పుడు తగినంత వెలుతురు ఉండాలి. 2.5 మీటర్ల దూరం అనేది ఉండాలి. నల్లబల్లపై రాసిన అక్షరాలు కనిపించకపోతే టీచర్కు చెప్పాలి. కళ్ళు గట్టిగా నలపడం, రుద్దడం చేయరాదు. కళ్ళ కలక వచ్చిన వారి రుమాలును, టవలును ఉపయోగించరాదు. కళ్ళలో నీరు కారుతున్నా, కళ్ళు మంటలు మండుతున్నా, చదివేటప్పుడు అక్షరాలు మసకగా కనిపించినా డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. ఇంతటితో కంటికి సంబంధించిన టాపిక్ని కవర్ చేశానండి. అండ్ చెవికి సంబంధించింది నేర్చుకుందాము. చెవి వినడానికి ఉపయోగపడుతుంది. చెవి యొక్క అధ్యయనాన్ని ఓటాలజీ అని అంటారు. చెవిలోని శబ్దాలను గ్రహించే గ్రాహక కణాలను శబ్దగ్రాహకాలు అని అంటారు. బాహ్యంగా చెవిలో భాగాలు చెవి పిన్న, ఇయర్ పిన్న అని అంటారు. దీనినే చెవి దొప్ప అని కూడా అంటారు. ఇది మడతలు పడి మృదులాస్థితో తయారవుతుంది. దొప్పకు కింద ఉన్న భాగాన్ని చెవితమ్మె అని అంటారు. ఈ చెవితమ్మె మానవుని అవశేష అవయవంగా పనిచేస్తుంది. మానవునిలో అవశేష అవయవంగా పనిచేస్తుంది ఈ చెవి తమ్మె. చెవి నిర్మాణంలో 3 ముఖ్యమైన పొరలు ఉన్నాయి. ఒకటి బాహ్య చెవి, మధ్య చెవి అండ్ లోపలి చెవి. వీటి గురించి చూద్దాము. బాహ్య చెవి గురించి నేర్చుకుందాము. బాహ్య చెవిలో చెవి దొప్ప, ఇయర్ పిన్న అనేవి ఉంటాయి. అండ్ చెవి చివరి భాగాన్ని చెవి తమ్మె అని అంటారు. బాహ్య శ్రవణ కుహరం అనేది ఉంటుంది. లోపల మనకు ఒక శ్రవణ కుహరం అనేది ఉంటుంది. ఈ బాహ్య శ్రవణ కుహరం అనేది చర్మంతో కప్పివేయబడి ఉంటుంది. అండ్ ఈ చర్మం ప్రత్యేకమైన గ్రంథులు ఉంటాయి. ఈ చర్మంలో ప్రత్యేకమైన గ్రంథులు అనేవి ఉంటాయి. ఈ గ్రంథులనే సెరూమినస్ గ్రంథులు అండ్ మైనపు గ్రంథులు అని అంటారు. ఈ సెరూమినస్ గ్రంథులు వ్యాక్స్ లాంటి పదార్థాన్ని తయారు చేస్తాయి. ఈ వ్యాక్స్ లాంటి పదార్థం తయారు చేయడం వలన దుమ్ము, ధూళి కణాలు అనేవి మన చెవి లోపలికి ప్రవేశించకుండా ఈ వ్యాక్స్ అనేది అడ్డుకుంటుంది. ఈ శ్రవణ కుహరాన్ని ఆనుకొని కర్ణబేరి అనేది ఉంటుంది. దీనిని టింపానం అని అంటారు. ఇది బాహ్య చెవి యొక్క చివరి భాగంలో ఉంటుంది. శబ్దాలను గ్రహించి ప్రకంపనాల రూపంలోకి మార్చి మధ్య చెవిలోకి పంపిస్తాయి. ఏంటది? కర్ణబేరి శబ్దాలను గ్రహించి ప్రకంపనాల రూపంలోకి మార్చి మధ్య చెవిలోకి వీటిని పంపిస్తాయి. టింపానం కర్ణబేరికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు చీము అనేది వస్తుంది. దెబ్బ తగిలితే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ రంధ్రం పడితే వినికిడి శక్తిని కోల్పోతాము. సో ఎలాంటి పరికరాలు కూడా చెవిలోకి పెట్టరాదు. అండ్ ఇంకొక పాయింట్, యూస్టాచియన్ నాళం అనేది ఉంటుంది. చెవి చివరి భాగంలో యూస్టాచియన్ నాళం అనేది ఉంటుంది. ఈ నాళం అనేది మన గొంతుకి చెవికి కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం కూడా బాహ్య చెవి యొక్క మెయిన్ పాయింట్స్. ఇక్కడ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇది బాహ్య చర్మం అని అనుకున్నట్లయితే చెవి వెలుపలి భాగాన్ని చెవి దొప్ప, ఇయర్ పిన్న అని అంటాము. ఇది మృదులాస్థితోటి తయారై ఉంటుంది. మృదులాస్థి అంటే గట్టి ఎముకతో కాకుండా మెత్తని మృదువైన ఎముకతోటి తయారై ఉంటుంది. సో అందువలన మనం చెవిని అటు ఇటు కదల్చగలం. అవునా? ఎస్. అయితే ఇది మృదులాస్థితోటి తయారై ఉంటుంది. అండ్ లోపలి భాగాన్ని శ్రవణ కుహరం అని అంటారు. సో ఇవి రెండు కూడా చర్మంతో కప్పివేయబడి ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకమైన గ్రంథులు అనేవి ఉంటాయి. ఆ గ్రంథులనే సెరూమినస్ గ్రంథులు, దీనినే మైనపు గ్రంథులు అని అంటాము. ఈ సెరూమినస్ గ్రంథులు వ్యాక్స్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ వ్యాక్స్ అనేది మనకి దుమ్ము, ధూళి అనేది లోపలికి ప్రవేశించకుండా ఇక్కడ
ఈ భాగంలో అడ్డుకుంటాయి. అండ్ శ్రవణ కుహరాన్ని ఆనుకొని ఉండేదే కర్ణబేరి, దీనిని టింపానం అని అంటారు. సో ఇది శబ్దాలను గ్రహించి ప్రకంపనాల రూపంలోకి మార్చి ఈ భాగం నుండి మధ్య చెవిలోనికి పంపిస్తాయి. మధ్య చెవిలో మ్యాలస్, ఇంకస్, స్టెపిస్ అన్నమాట. ఈ స్టెపిస్ కన్నాంతరాస్తి మానవ శరీరంలో అతి చిన్న ఎముక. ఓకే, వీటి గురించి చూద్దాము. మధ్య చెవి 3 ముఖ్యమైన ఎముకలతో కూడిన గొలుసు కనిపిస్తుంది. కూటకము, దీనిని సుత్తి ఎముక అని అంటారు, ఇంగ్లీష్లో మాలస్ అని అంటారు. అండ్ దాగిలి, దీనినే పట్టెడ ఎముక అని అంటారు, ఇంకస్ అని అంటాం. కన్నాంతరాస్తి, దీనినే అంకవన్నె అని అంటాము, ఇది అతి చిన్న ఎముక, స్టెపిస్ అని అంటారు. కూటకము, సుత్తి ఎముక, దాగిలి, పట్టెడ ఎముక. అండ్ కన్నాంతరాస్తి, అంకవన్నె. మధ్య చెవిని కప్పుతూ ప్రత్యేకమైన కిటికీ లాంటి నిర్మాణము ఉంటుంది, దీనిని అండాకార కిటికీ అని అంటారు. మధ్య చెవి లోపలి చెవిలో తెరుచుకొని పోవడానికి మరొక కిటికీ ఉంటుంది, దానిని గుండ్రటి కిటికీ అని అంటారు. సో మధ్య చెవి కప్పుతూ ప్రత్యేకమైన కిటికీ లాంటి నిర్మాణం ఉంటుంది, దానిని అండాకార కిటికీ అని అంటారు. మధ్య చెవి లోపలి చెవితో తెరుచుకోవడానికి మరొక కిటికీ ఉంటుంది, దానిని గుండ్రటి కిటికీ అని అంటారు. సో 2 కిటికీలు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 3వ పొర లోపలి చెవి. దీనిలో 3 భాగాలు కనిపిస్తాయి. ఒకటి పేటిక, అర్ధవత్తుల కుళ్యలు, కన్నావత్తనం అనేవి 3 కూడా చెవి లోపల భాగాలు. పేటిక మరియు అర్ధవత్తుల కుళ్యలు రెండింటినీ కలిపి పేటికా పరికరం అని అంటారు. ఈ పేటికలో 2 భాగాలు కనిపిస్తాయి. ఒకటి యూట్రిక్యులస్ ముందు భాగం, సెక్యులస్ వెనుక భాగం. సో ఈ 2 కూడా పేటికలో కనిపిస్తాయి. మనం చెప్పుకున్నాం కదా, పేటిక, అర్ధవత్తుల కుళ్యలు అండ్ 3వది కర్ణావత్తనం. ఈ 3 కూడా లోపల చెవిలో ఉంటాయి. సో ఈ పేటిక, అర్ధవత్తుల కుళ్యలు రెండింటినీ కలిపి పేటికా పరికరం అని అంటారు. అండ్ ఈ పేటికలో 2 భాగాలు కనిపిస్తాయి. ఒకటేమో యూట్రిక్యులస్ ముందు భాగంలో ఉంటుంది అండ్ సెక్యులస్ వెనుక భాగంలో ఉంటుంది. సో ఈ 2 కూడా పేటికలో ఉంటాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, పేటిక మరియు అర్ధవత్తుల కుళ్యలను మనం ఏమన్నాము, పేటికా పరికరం అని అన్నాము. అండ్ పేటికలో ఈ 2 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాము. సో పేటికలో ఉన్న యూట్రిక్యులస్, సెక్యులస్ మరియు అర్ధవత్తుల కుళ్యలు కలిపి కూడా పేటికా పరికరం అని కూడా అంటారు. సో పేటికా పరికరాన్ని పేటిక, అర్ధవత్తుల కుళ్యలు రెండింటినీ కూడా పేటికా పరికరం అని అంటారు. అండ్ ఈ పేటికలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి యూట్రిక్యులస్, సెక్యులస్. అండ్ పేటికలో ఉన్న యూట్రిక్యులస్, సెక్యులస్ మరియు అర్ధవత్తుల కుళ్యలు కలిపి కూడా పేటికా పరికరం అని కూడా అంటాము. అండ్ పేటికా పరికరం నుంచి ప్రత్యేక నాడీ గుంపు బయలుదేరుతుంది, దీనిని పేటికా నాడి అని అంటారు. ఈ పేటికా నాడి అనేది తల కదలికను, తల యొక్క సమతా స్థితిని నియంత్రణ చేయడంలో ఉపయోగపడే నాడి పేటికా నాడి. ఇక్కడ ఒక నోట్ ఏంటంటే, సమతా స్థితిని నియంత్రించడంలో మానవ శరీరంలో 2 అవయవాలు అనేవి ఉన్నాయి. ఒకటేమో చిన్న మెదడు, దీనినే అనుమస్తిష్కం అని అంటారు. ఇంకొకటి చెవి. చిన్న మెదడు ఏమో మొత్తం శరీర భాగాన్ని సమతా స్థితిలో ఉంచుతుంది. అండ్ చెవి ఏమో తల యొక్క సమతా స్థితిని నియంత్రిస్తుంది. సో ఈ పేటికా నాడి అనేది చెవి భాగంలో తల కదలికను, తల యొక్క సమతా స్థితిని నియంత్రించడంలో ఉపయోగపడే నాడి పేటికా నాడి. క్లియర్? బాహ్య చెవి గురించి అయిపోయింది అండ్ మధ్య చెవి గురించి కూడా అయిపోయింది. మధ్య చెవి తర్వాత ఉండే పొర లోపలి పొర. ఈ లోపలి పొరలో 3 భాగాలు ఉంటాయి. పేటిక, అర్ధవత్తుల కుళ్యలు అండ్ కర్ణావత్తం అనేవి ఉంటాయి. ఈ భాగాన్ని అర్ధవత్తుల కుళ్యలు అని అంటాము. అండ్ పేటిక, అర్ధవత్తుల కుళ్యలు రెండింటినీ కూడా పేటికా పరికరం అని చెప్పుకున్నాము. అండ్ ఈ పేటికలో 2 భాగాలు ఉంటాయి అని చెప్పుకున్నాము. ఒకటి యూట్రిక్యులస్ ముందు భాగం, సెక్యులస్ వెనుక భాగం. సో ఈ పేటికలో ఉండే యూట్రిక్యులస్, సెక్యులస్ అండ్ అర్ధవత్తుల కుళ్యాలను కలిపి కూడా పేటికా
పరికరం అని అంటాము. అండ్ ఈ పేటికా పరికరం నుండి ప్రత్యేక నాడులు అనేవి బయలుదేరుతాయి. సో ఈ నాడులను పేటికా నాడి అని అంటాము. ఈ పేటికా నాడి తల కదలికను, తల యొక్క సమతా స్థితిని నియంత్రించడంలో ఉపయోగపడే నాడి. ఓకేనా. అండ్ మనం మూడవది కర్ణావర్తం గురించి నేర్చుకుందాము. కర్ణావర్తనం, దీనిని కాక్లియా అని అంటాము. ఇది గడియారపు స్ప్రింగ్ వలె చుట్టలు చుట్టుకునే నిర్మాణం. మొత్తం 3 స్ప్రింగులు అనేవి ఉంటాయి. ఒకటి స్కాలా వెస్టిబులై, స్కాలా మీడియా, స్కాలా టింపానీ. ఈ 3 కూడా స్ప్రింగ్ లాగా ఉంటాయి. సో ఈ 3 శబ్దాలను గ్రహిస్తాయి. కర్ణావర్తనం నిజమైన వినికిడిని కలిగించే భాగం. కర్ణావర్తనం నుండి బయలుదేరే నాడులను కర్ణావర్తన నాడి అని అంటాము. పేటిక నుండి బయలుదేరే నాడులను పేటికా నాడి అని అంటాం కదా. సో కర్ణావర్తనం నుండి బయలుదేరే నాడులను కర్ణావర్తన నాడి అని అంటాము. ఈ పేటికా నాడి, కర్ణావర్తన నాడి రెండు ఒకదానితో ఒకటి కలిసి శ్రవణ నాడిగా మారుతాయి. ఈ శ్రవణ నాడి ఒకేసారి శబ్దానికి సంబంధించిన సమాచారం మరియు సమతా స్థితికి సంబంధించిన సమాచారాన్ని మెదడుకు చేరుస్తుంది. ఓకేనా. లోపలి చెవిలో పేటిక, అర్ధవర్తుల కుల్యలు, కర్ణావర్తం అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. ఈ పేటిక నుండి నాడులు అనేవి వస్తాయి. వీటినే పేటికా నాడులు అని అంటాము. కర్ణావర్తం నుండి వచ్చే నాడులను కర్ణావర్తన నాడి అని అంటాము. ఈ 2 నాడులు ఒకదానితో ఒకటి కలిసి శ్రవణ నాడిగా మారుతాయి. ఈ శ్రవణ నాడి ఒకేసారి శబ్దానికి సంబంధించిన సమాచారము మరియు సమతా స్థితికి సంబంధించిన సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. అండ్ ఇక్కడ యూస్టేషియన్ నాళం అనేది చెవి దగ్గర నుంచి గొంతుకు కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. చెవికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈఎన్టీ డాక్టర్ను సంప్రదించాలి. చెవికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పెన్సిల్, బలపాలు అలాంటివి పెట్టి చెవిలో తిప్పడం చేయరాదు. ఇది మనకి లోయర్ క్లాస్లో ఉంటుందండి. రాత్రి సమయంలో సంచరించే క్షీరదం ఏంటది? గబ్బిలం. అది తన దారిలో ఉన్న అడ్డంకులను తను శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. తాను చేసే శబ్దాలు ఆ అడ్డంకులకు తగిలి వెనుకకు రావడాన్ని ప్రతిధ్వని గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది. తాను శబ్దాలు చేస్తూ ఏమైనా అడ్డంకులు ఉంటే ఆ శబ్దాన్ని వెనుక గ్రహించడం ద్వారా అది తెలుసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్, పక్షుల తలలు బయటకు ఇరువైపులా 2 రంధ్రాలు అనేవి ఉంటాయి. సాధారణంగా ఈ రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి. ఇవి వినడానికి సహాయపడతాయి. బల్లికి, ముసలికి తలపైన 2 రంధ్రాలు ఉంటాయి. ఇవి మనకి కనిపించవు, కానీ అవి ఆ రంధ్రాలు వాటికి చెవులలాగా పనిచేస్తాయి. ముసలి పైన ఉండే 2 రంధ్రాలు కూడా పొలుసులతోటి కప్పి ఉండడం వలన అవి మనకి కనిపించవు. చెవులు చేసే పని పాము చర్మం ద్వారా చేస్తుంది. చర్మం అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది. చెవి విధులు: శబ్ద ప్రకంపనాలను నాడీ ప్రేరణలుగా మార్చి మెదడుకు అందించడం, సమతా స్థితిని కాపాడడం. మానవుని యొక్క శబ్ద తీవ్రత 20 to 20,000 Hz అనేవి ఉంటుంది. సో ఇదండి చెవి గురించి సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.